లాస్ట్ టైం నేను లైవ్ చేశాను. లైవ్ చేసినప్పుడు అంత క్లారిటీ ఏం లేదు. అది నైట్ టైం చేశాను, అది కాక అంత క్లోజ్డ్గా ఉంది. ఇప్పుడు కూడా క్లోజ్డ్గానే ఉంది. తారమని తీయడానికి ట్రై చేశాను, అది ఇంకా రావట్లేదు, గట్టి కట్టేసారు వెళ్ళి. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం చూపిస్తా, A to Z చెప్తా. అసలు ఎక్కడ నుండి ఎక్కడ కనెక్షన్స్ వెళ్తున్నాయి, అసలు ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ కాంపోనెంట్స్ వాడాం, ఏమేమి ఉన్నాయి మొత్తం. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే సౌండ్ రెస్పాన్స్ ఊర్లో ఎలా ఉందంటే అదిరిపోయిందని అంటున్నారు. యాక్చువల్గా హైట్ పెరిగింది, 1 feet డౌన్ అవ్వాలి. ఇంకా 1 feet డౌన్ అయితే అప్పుడు ఇంకా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ముఖం మీద వచ్చి పడిపోతాయి అనమాట బేస్ మొత్తం. సో కొంచెం హైట్ ఎక్కువైంది, కానీ ఇప్పుడు కూడా బాగానే వస్తుంది వాల్యూమ్ రెస్పాన్స్. అంటే అడిగాము, అంటే మేము అడగలేదు, వాళ్ళే చెప్తున్నారు చాలా బాగా వస్తున్నాయి. సో ఇంతకుముందు ఇవి వచ్చేసరికి ఏంటంటే ఈ అరేంజ్మెంట్ చెప్తా చూడండి. ఇవి స్కూప్స్, అంటే స్పీకర్ ఇక్కడ ఉంటుంది, ఒక సైడ్ ఉంటుంది, ఈ సైడ్ గాలి ఉంటుంది. స్పీకర్ ఇక్కడ ఉంటుంది, గాలి అంటే ఒక సైడ్ స్పీకర్ ఉంటే ఇంకొక సైడ్ గాలి వస్తుంది అనమాట. మా అరేంజ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. అందరూ ఒకలా పెడితే మేము కొంచెం చూసుకొని పెడతాం అనమాట. అంటే కొంచెం వాల్యూమ్ స్ప్రెడ్ అయ్యేటట్టు పెడతాం. ఇది చూస్తే ఈ సైడ్ స్పీకర్ ఉంది, ఓకే, ఈ సైడ్ స్పీకర్ ఉంది, ఈ సైడ్ ఎయిర్ వస్తుంది. అలాగే ఈ సైడ్ ఎయిర్ వస్తుంది, ఆ సైడ్ స్పీకర్ ఉంది. దీనికి క్వైట్ ఆపోజిట్ పైన ఇక్కడ స్పీకర్ ఉంటే అక్కడ ఎయిర్ వస్తుంది, ఓకే. కింద చూడండి, అక్కడ స్పీకర్ అంటే స్పీకర్స్ రెండు అటు ఈ చివర ఆ చివర ఉన్నాయి, మధ్యలో ఎయిర్ అనమాట. ఇక్కడ స్పీకర్స్ రెండు సెంటర్లో ఉన్నాయి, ఆ చివర ఈ చివర ఎయిర్. ఇది మేము పెట్టిన అరేంజ్మెంట్. సో ఓకే. అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసరికి మార్చాలి. ఇది వచ్చేసరికి బీమ్స్తో కట్టేశారు, చిన్న చిన్న వెల్డింగ్ పెట్టేసి. సో ఈ ఫ్రేమ్ వచ్చేసరికి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఎలాగో వేస్ట్ అనమాట, ఇంత స్పేస్ వేస్ట్. సో ఈ లేయర్ ఒకటే చాలు మనకి, ఈ ఫ్రంట్ లేయర్ ఒకటే మనకు చాలు. ఇక్కడికి ఇలా కటింగ్స్ వేసేసి ఇవన్నీ అది తీసేసి జస్ట్ ఈ ఫ్రేమ్ ఒకటి, ఈ ఫ్రంట్ది ఒకటే చాలు కదా ఇట్లా హోల్డ్ చేయడానికి, అది పెడదాం అనుకున్నాం. ఆ పైన చూస్తే మీకు కనిపిస్తాయి అనుకుంటా, మినీ టాప్స్ ఉన్నాయి. 300 అదే అవుజా 300 MB స్పీకర్, 750 HF, సేమ్ అన్నీ 4 ఉన్నాయి. మరొక 2 ఇంటికాడ స్పీకర్స్ కొనేసి HFs కొంచెం వాటిని వేయాలి. క్యాబినెట్స్ ఎక్కడా దొరకట్లేదు మినీవి. సో అందుకనిసే అక్కడ పాత క్యాబినెట్స్ ఉన్నాయి, స్క్వేర్ క్యాబినెట్స్ ఉన్నాయి. ఆ స్క్వేర్ క్యాబినెట్స్లో అందాక బిగించేసి ఈ సైడ్ ఖాళీ ఉంది చూసారా, ఈ సైడ్ ఖాళీ ఉంది, ఆ సైడ్ ఖాళీ ఉంది. కరెక్ట్గా ఏమవుద్దంటే ఇలాంటిది ఇంకోటి ఉంటే ఇక్కడ కరెక్ట్గా ఎడ్జ్ టు ఎడ్జ్ వస్తుంది అనమాట, ఆ సైడ్ ఇంకోటి ఉంటే ఎడ్జ్ టు ఎడ్జ్ వస్తుంది, ఇంకా అదిరిపోద్ది. ఇది బ్యాక్ సైడ్ సెటప్. ఇది వచ్చేసరికి డైనటెక్ 2000 Ws, 2000 వాట్ కాదు, 2000 W అంటే 1600 అంత వస్తుంది, 1600-1500 వస్తుంది వాటేజ్ కింద వస్తే. AES పవర్ అంటారు దాన్ని. సో ఇవి 4 కొన్ని 6 సంవత్సరాలు అయిపోయింది, స్పీకర్ కాలేదు, అలా రన్ అవుతుంది. యాంప్లిఫైర్ ఒప్పటికి వచ్చి రిపేర్ కావలేదు, అలానే రన్ అవుతుంది. టాప్స్ కూడా HF ఒకసారి ఆగినట్టు గుర్తు. అది కూడా ఎందుకంటే యాంప్లిఫైర్ చేంజ్ చేస్తాం, క్రౌన్ వాడేవాళ్ళం 4 ఇప్పుడు క్రౌన్ కొంచెం ఎండాకాలం కదా, క్రౌన్ అనేది ఆగిపోతుంది హీట్ ఎక్కువేసి అవుజా వాడుతున్నాం. అవుజా రెస్పాన్స్ బాగానే ఉంది. కొంచెం ట్యూన్ చేయాలి, అంటే ఏదైతే జాజ్ సౌండ్, మూవ్ సౌండ్ ఉంటుందో అది తక్కువ వస్తుంది, HF సౌండ్. కొంచెం దాన్ని ట్యూన్ చేస్తే అది సెట్ అయిపోద్ది. మరొక 2 యాడ్ చేస్తున్నాం కాబట్టి అలాంటివి, ఇంకా అది కూడా కవర్ అయిపోద్ది. అసలు క్రౌన్కి హౌజాకి తేడా తెలియదు, 2 స్పీకర్స్ పెంచుతాం కాబట్టి. ఇది బ్యాక్ సైడ్ సెటప్. ఇప్పుడు ఇది తీసేస్తాం. ఇది తీసేసి తీసేయడం అంటే ఇది సింగిల్ లేయర్ పెట్టేసి, ఇవి ఉన్నాయి కదా, ఈ బీమ్స్ ఉన్నాయి కదా, బీమ్స్కి RGB స్ట్రిప్లు ఉంటాయి, ఐడియా ఉందా? RGB స్ట్రిప్లు అంటే ఇలా బడ్డులా ఉండేసి RGBలు ఉంటాయి, రిమోట్ కంట్రోల్వి. అవి ఇంకా చుట్టూరు బార్డర్లకి కొట్టేసి ఇంకా ఈ ఫ్రేమ్ ఇలా ఫిక్స్ కొట్టేయడం. అంటే ఈ ఫ్రేమ్ అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ కాస్త ఉండేది, ఇది గ్యాప్ వచ్చింది చూసారా, దీనికి ఇక్కడికి వస్తుంది, ఇది అనేది ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ కట్ చేసేస్తే ఇది ఇక్కడికి వస్తుంది, కరెక్ట్గా మొయ్యకి అంటే మొయ్యి ఉంటుంది అనమాట. దీనికి ఇది సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ సెట్. అండ్ ఇది చూస్తే ఇవి వచ్చేసరికి కింద నుండి, ఇవి వచ్చేసరికి ఏవైతే రోలర్స్ టైప్ ఉన్నాయో అవి వచ్చేసరికి కింద నుండి దానికి బేస్ నుండి వచ్చాయన్నమాట. ఇది వెల్డింగ్ స్క్రూ నట్ అండ్ బోల్ట్ ఇప్పేసుకోవచ్చు అట్లని. అండ్ దీనికి సపోర్ట్గా ఇవి గాల్లో ఉండలేవు కాబట్టి ఏదైతే బేస్ ఫ్రేమ్ ఉందో, సబ్బులు హోల్డ్ చేసే ఫ్రేమ్, అది సపరేట్ ఫ్రేమ్. ఇది మీరు జనరల్గా ఈ వ్యాన్కి ఇలా హోల్డ్ పెట్టేస్తారు కదా, అక్కడ ఇలా లైన్ పెట్టేసి అక్కడ ఒక గొట్టం నుండి ఇలా తీసుకొచ్చి ఈ కింద బేస్ ఫ్రేమ్ సపరేట్, వీటికి దీనికి సంబంధం లేదు, ఇవి జస్ట్ దీన్ని పట్టుకోవడానికి సపోర్ట్కి ఉన్నాయి. ఇది వచ్చేసరికి యాక్చువల్గా హోల్డ్ చేస్తుంది, ఇది హోల్డ్ చేస్తుంది అనమాట. ఆ పైన ఇంటిలా అక్కడ గొట్టం ఉంటే అక్కడ ఇంటిలో వచ్చి ఇది హోల్డ్ చేస్తుంది. సో ఇది అప్పుడు ఇంకా మరొక 4 సబ్బులు అంటే 8 సబ్బులు వేసినా సరే ఇంచు కూడా కదలదు. అండ్ కింద చూస్తే లీఫ్ సస్పెన్షన్స్ ఉన్నాయి, ట్రాలీ కాబట్టి లీఫ్ సస్పెన్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది తెలిసిందే, ఎక్కడైనా ఇలాగా చేస్తారు.
ఇప్పుడు మా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ సబ్బులు వెనక్కి వచ్చేసాయి కదా, అక్కడ చూస్తే ముందు స్పేస్ ఎక్కువ ఉంది, ముందు వెయిట్ కూడా తక్కువ ఉంది, వెనక్కి స్పేస్ తక్కువ ఉంది. అండ్ ఎక్స్టెండ్ చేసాం, సబ్బులు ఎక్స్టెండ్ చేసి మీకు ఫ్రేమ్ ఇవన్నీ వేయడం వల్ల ముందుకు తేలిపోతుంది అంతే. సో ఇది బ్యాక్ సైడ్ సెటప్. సరే ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఓకే, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇది ఫస్ట్ ఇది క్లోజ్ చేసేయాలి. ఇది ఫ్రంట్ వ్యూ. ఇదంతా క్లోజ్డ్ మెస్తో క్లోజ్ చేస్తాం. ఇక్కడ చూస్తే 20 kV జనరేటర్ ఉంది. ఇక్కడ చూస్తే కనిపిస్తుందా? సో కనిపించట్లేదు ఒకసారి. సో ఇది కిర్లాస్కర్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం. 1,50,000 అరౌండ్ తీసుకున్నాం. కండిషన్ చూసాం, 21,000 వేస్తే చిన్న స్మోక్ వచ్చింది. ఇంకా సెట్ అని తీసేసుకున్నాం. ఇది ఓన్లీ ఫర్ డీజే కాబట్టి, ఇంతకుముందు వరకు ట్రాలీలో ఉండేది, ఇంకా దీంట్లో సెట్ అయిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రాక్స్ చూస్తుంటారు, లోపల రాక్స్, ఇక్కడ రాక్స్. ఇది బ్యాటరీ, ఇదంటే తేలిపోతుందని చెప్పాం కదా, దానివల్ల ట్రాల్ పెట్టాం. అండ్ ఇది వచ్చేసరికి తెలిసిందే, ఇక్కడ నేను వైరింగ్ వైర్లు తీసుకున్నా. ఇక్కడ చూస్తే 4 స్క్వేర్ వైర్స్ని 2 డేస్ కింద తీసుకొని, అంటే ఒక వైర్ న్యూట్రల్గా 2 వైర్లు, ఫేజ్కి 2 వైర్లు తీసుకొని 4 స్క్వేర్ వైర్ని పాస్ చేసాం. ఇవి స్ట్రెచబుల్ పైప్ ద్వారా పాస్ చేసాం. ఇది ఇంటర్నల్ వ్యూ. కిర్లాస్కర్ తెలిసిందే, ఆల్రెడీ లైవ్ చేశా కదా. లైవ్లో ఇంతకుముందు చూస్తే చెప్పా కదా, డౌన్ చేసలేదు అప్పటికి. ఇప్పుడు కట్ చేసి డౌన్ చేస్తారన్నమాట. దాన్ని స్ట్రైట్ చేస్తారు. అది అక్కడ కన్నం పెట్టేస్తారు. ఇంతకుముందు చూస్తే అది ఒక గుడిలో ఉండేది, అంటే చిన్న సైజు ఇల్లుకి ఎలాగైతే స్లోప్ పెడతారు అలా పెట్టి తీసేసాం. ఇది కిర్లాస్కర్ జనరేటర్. ఇది సెల్ఫ్ స్టార్ట్ పెట్టేసాం. ఇంకా అక్కడ పంపు మార్చాలి, అది ఫ్యూయల్ క్యాన్ ఎక్కడికి వెళ్ళా దొరకట్లేదు. సో అందుకని పాత పంపు ఎలాగ వేస్ట్ ఉందని దాన్ని పెడేశారు. దానివల్ల లీక్ ఇచ్చేస్తుంది, అది పెద్ద నెక్స్ట్ విషయం. కానీ ఇది కిర్లాస్కర్. ఈ సెకండ్ హ్యాండ్సే కొన్నాం. అండ్ మేమైతే ఎక్కడైతే సెకండ్ హ్యాండ్ కొంటామో అతని పనే అది, సెకండ్ హ్యాండ్ జనరేటర్స్ కొనేసి అమ్మడం. అతను అపార్ట్మెంట్లో జనరేటర్స్ కొనేసి అమ్మేస్తారనమాట. సో కండిషన్స్ కూడా చెక్ చేసి రిపేర్ చేసి అన్ని కండిషన్స్లోకి తీసుకొచ్చిన తర్వాత అమ్మేస్తారు. అంటే ఇది సెటప్ ఉంది, తెలిసిందే. ఇది అక్కడ నుండి వైర్ వస్తుందని చెప్పా కదా, స్ట్రెచబుల్ పైప్ ద్వారా ఇలా వస్తుంది. ఈ స్ట్రెచబుల్ పైప్లోనే అక్కడ ఒక లైట్ కూడా పెట్టుకున్నాం. సో అది ఈ స్క్రూ వదిలేసింది, ఇక కట్ అయిపోయింది. అది చూద్దాం దాని నెక్స్ట్ ఇష్యూ. అండ్ అలా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ చేంజ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి చేంజర్కి వస్తుంది. చేంజర్కి వచ్చిన తర్వాత చేంజర్ ఆన్ చేసుకుంటాం. ఏదైతే ఈ బోర్డు ఉందో, ఈ బోర్డు ఆన్ అవ్వాలంటే ఎంసీబుల్ నుండి పాస్ చేసుకుంటాం అనమాట. అంటే ఇవి లైట్స్కి, ఇక్కడ లైట్ ఉంది అండ్ అక్కడ ఒక లైట్ ఉంది, ఆ లైట్స్కి ప్లగ్. ఇది నార్మల్గా ఏమైనా తీసుకోవాలనుకుంటే మా వాళ్ళు ఏదో పెట్టారు సంథింగ్. ఇవి వచ్చేసరికి డీజిల్ ల్యాంపులు ముందు ఉన్నాయి కదా, వాటికి. అక్కడ చూస్తే SRX డూప్లికేట్ అండి, ఒరిజినల్ ఏం కాదు. మోడల్ వచ్చేసరికి పిన్ ఇరిస్తారు అప్పుడే, అది పిన్ ఇరిచేయడం కాదు. ఇవైతే మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే స్పీకర్లు పంపించలేదు మాకు, బాగా దెబ్బ అయిపోయాను. అంటే ఆ బ్యాక్ సైడ్ ఏదైతే ప్లేటు స్పీకర్లు ఉన్నాయి అవి ఏం పంపించలేదు. ఇవన్నీ ఏం చేస్తాను, పాతవి మా అక్కడ ఉంటే పాత బాక్సులు ఉంటాయి కదా, వాటి పీకేసి దీనికి వేసేసామంట. ఇంకా ఏం తప్పక, సో అంటే ఇంపార్టెంట్ కాబట్టి. సో అది 4 ఇలాంటి మరొక 2 మొత్తం 6 అవుతాయి పైన. అప్పుడు ఆ ఖాళీ ఉంది కదా అక్కడ, అది కూడా ఖాళీ లేకుండా అయిపోద్ది. ఇది సెటప్. ఇక్కడ వోల్టేజ్ చూపెట్టడానికి ఇది నెట్లో ఆర్డర్ పెట్టుకున్నాం 100 రూపాయలకి ఎంతో. ఇది కరెక్ట్గా యాంప్స్ చెప్పదు కానీ వోల్టేజ్ బాగానే చెప్తుంది. అండ్ 10 kV స్టెబిలైజర్. అప్పుడు 20,000కి 25,000కి కొన్నాం, ఇప్పుడు 35,000 ఎంత ఉంది. 10 kV స్టెబిలైజర్ స్టూడియో మాస్టర్ అండి. అండ్ అది తెలిసిందే, ఇంకొన్ని అవి 4 వైర్లు ఫర్ 4 స్ట్రైట్లకి. అండ్ ఇది వచ్చేసరికి 90 డైనటెక్ అండి. ఇవి వచ్చేసరికి బ్యానర్స్ తీసేయాలి. సో ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మరొకసారి ఇన్ డీటెయిల్గా కనెక్షన్స్ చూద్దాం, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటని. ఫస్ట్ సబ్బల్ నుండి వద్దాం. సబ్బల్ నుండి ఏముంటుందంటే, మాకు ఏదైతే కేబుల్ వైర్స్ ఉన్నాయో ఇవి చూస్తే కేబుల్ వైర్స్, ఇవి కేబుల్ వైర్స్ కదా. ఈ కేబుల్ వైర్స్ అనేవి ఇక్కడికి ఆల్రెడీ కనెక్ట్ చేశారు వీళ్ళు, ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది. నేను శాంపుల్ బయటకు తీస్తాను. సో ఈ కేబుల్ వైర్స్ యాక్చువల్గా ఎంత పెద్ద అవసరం లేదు, మేము సెపరేట్గా చేస్తాం, అది వేస్తే సరిపోతుంది. ఇది చూస్తే అక్కడ నుండి ఒక కేబుల్ తెచ్చుకున్నాం, దీన్ని ఇక్కడ ఏదైతే కేబుల్ వచ్చిందో అక్కడ జాయింట్ చేసాం. మా వాళ్ళు జాయింట్ చేయడం కూడా రాలేదు సరిగ్గా. సో జాయింట్ చేసి ఇక్కడ 2 స్పీకర్లు తీసుకున్నాం. ఒక స్పీకర్ వచ్చేసరికి ఇక్కడికి వెళ్ళింది, ఇంకో స్పీకర్ అక్కడికి వెళ్ళింది. సో ఇంకా సేమ్
పైన ఒక వైర్ వస్తుంది, ఆ వైర్ని మళ్ళీ జాయిన్ చేసుకుందాం. సో జాయిన్ చేసుకొని సేమ్ అక్కడ ఒకటి ఇచ్చాం అంతే. ఇది నార్మల్గా చేస్తారు, మీరు ఎవరైనా చేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ మేజర్ థింగ్ వచ్చేసరికి యాంప్లిఫైయర్ దగ్గర క్రాస్ ఓవర్ సెట్టింగ్స్ ఆల్రెడీ చెప్పాను. సో దాని వీడియో సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ క్రాస్ ఓవర్ డీబీఎక్స్ ప్రిఫర్డ్ ఇదే 12,000 తీసేసుకోండి, అంతే, మాటలేదు. ఎటువంటి డీజేకైనా మీకు ఫ్యూచర్ డీజేలో ఉండకూడదు అనుకుంటాం మ్యాక్సిమం, కానీ ఉంటాం కదా. సో ఇంకా అలాగంటప్పుడు తీసేసుకుంటేనే బెటర్ 12,000 కానీ. అండ్ మిక్సర్ అరౌండ్స్ నుండి 6 ఛానల్ మిక్సర్. సో ఇవన్నీ సెట్టింగ్స్ ఆల్రెడీ లైవ్లో ఆల్రెడీ వీడియో ఉంది, మళ్ళీ చెప్పి బోర్ కొట్టించు. సో వీడియో కావాలంటే సపరేట్ వీడియో. జస్ట్ ఇదేంటి ఓవరాల్ అసలు వ్యూ అంతా ఏంటి, దీని సెటప్ ఏంటో చెప్పడం కోసం. ఇది LXA 2400 1000 అండి. దీని మీద ఇప్పటికీ 4 టాప్లు వేస్తున్నాం కదా, అంటే అరౌండ్ 800 పర్ ఛానల్ వేస్తున్నాం. మరొక 400 అంటే 1200 పర్ ఛానల్ వేస్తున్నాం. అప్పుడు అంటే ఈ ఛానల్కి 1200 పర్ ఛానల్ వేస్తాం ఇంకా. సో కరెక్ట్గా ఉంటుంది. అండ్ దీని సెట్టింగ్స్ ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను. దీన్ని మరొకసారి క్రాస్ ఓవర్ వీడియో సపరేట్గా చేస్తాను క్లారిటీగా. జస్ట్ అంటే దీనికి కూడా సేమ్ ఇవి తీసుకొని ఛానల్కి ఇవి 2 ఉన్నాయి. మరొక జాయింట్ వేసి మరొక 2 తీయాలి, ఎందుకంటే 3 వేసి ఉంటాయి కదా, ఛానల్కి 3 వేసి ఉంటాయి. ఏవైతే ఉన్నాయో అవి ఇవి సెటప్ వచ్చేసరికి సేమ్ ఇక్కడ నుండి తీసుకొచ్చి క్రాస్ ఓవర్కి ఇస్తారు. సో క్రాస్ ఓవర్ వీడియో సపరేట్ చేద్దాం. సో ఇది వ్యాన్ వ్యూ. ఇందులో ఏదైనా లైక్ బోర్డు ఉంది, బోర్డుకి 10 kV స్టెబిలైజర్ డైరెక్ట్గా ఉంటుంది. లోడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజర్ నుండి తీసుకుంటారు. ఏదైనా ఎక్స్ట్రాగా ఏమైనా లైట్లు కట్టాలన్నా సరే, అంటే యాంప్లిఫైర్లకి వీటికి స్టెబిలైజర్ అవసరం లేని వాటికి ఏదైనా లోడ్ కావాలంటే ఇక్కడ నుండి తీసుకుంటారు. జస్సరికి జాయింట్ కేబుల్స్ అంటే స్పీకర్కి ఇవి ఇప్పుడు చెప్పారు కదా వాడతామనేసి, అవి తీసి వేసేస్తాం. అంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ చిన్న వైర్, ఇది చాలా చిన్న వైర్, ఇది జస్ట్ అక్కడ తగిలేస్తాం, దాని నుండి తీసుకొచ్చి దానికి ఇచ్చుకుంటాం, జస్ట్ ప్యారలల్ కనెక్షన్ కోసం. వీటిలో వచ్చేసరి ఎలా ఉందంటే, అండ్ ఇవి చూడు 1+, 1- కలుపుతారు, తెలిసింది. ఫోకస్ అవ్వట్లేదు. సో 1+కి 1- కలుపుతారు, ఫోకస్ అవ్వట్లేదు, ఏం చేయాలి. అండ్ 1- కలుపుతారు. సేమ్ సైజ్ వైర్ 2 చేసుకున్నాం. అయితే దీనికైనా వాడతాం. దీనికి ఆల్రెడీ కేబుల్ ఒకటి పెద్ద 4 కోర్ వైర్ చేసాం. ఇవి వచ్చేసరికి పైన టాప్లు ఉన్నాయి కదా, ఈ దగ్గర 3 తీసే బదులు, ఓకే, వీటి దగ్గర నుండి 3 వైర్లు తీసే బదులు ఏం చేస్తామంటే దీన్ని అక్కడ పెట్టేస్తాం అనమాట. జస్ట్ ప్యారలల్ కనెక్షన్. ఆ పక్క దగ్గర నుండి దీనికి అలాగే పిన్లు ఉన్నాయి కదా, కింద తగిలిస్తాం, పక్కన తగిలిస్తాం. సో అది వీటికి ఇది చెప్పాను కదా 4 కోర్ వైర్ అనేసి. 4 కోర్ వైర్ ఇది. 4 కోర్ వైర్ వచ్చేసరికి మేము LXAకి ఇచ్చాం. చూస్తే LXA ఇచ్చాం. దీనికి ఏం సెట్టింగ్స్ చేయడానికి ఉండదు. ఇన్పుట్ తీసుకొని ఇన్పుట్ అవ్వడం, అవుట్పుట్ తీయడం. ఇన్పుట్ కోసం ఇక్కడ ఒకటి ఇచ్చాం, అండ్ ఆ పక్కన ఒకటి ఈ ఛానల్ ఒకటి, ఈ ఛానల్ ఒకటి కనిపిస్తుందా, ఇక్కడ ఒకటి ఇచ్చాం. ఇది అండ్ అవుట్పుట్ కోసం ఇది. అది 4 కోర్ వైర్ కాబట్టి ఇది 4 కోర్ వైర్. సో తీసుకొని దాన్ని ఇక్కడ జాయింట్ చేసుకున్నాం. ఇక్కడ జాయింట్ చేసి 4 వైర్లు తీస్తాం. సో అది ఇది స్ట్రైట్లకి. LXA 2400లో బ్యాక్ సైడ్ క్రాస్ ఓవర్ ఏమి ఉండదు కాబట్టి జస్ట్ ఇన్ అవ్వడం, అవుట్ తీసుకోవడమే. అండ్ ఇన్పుట్ వచ్చేసరికి ఏదైతే ఉందో, ఇన్పుట్ వచ్చేసరికి క్రాస్ ఓవర్ నుండి వెళ్తుంది. క్రాస్ ఓవర్లో ఎక్కడ పెడుతున్నామంటే, క్రాస్ ఓవర్లో ఏదైతే టాప్ ఛానల్ ఉందో అది హైకి పెడుతున్నాం. హై అంటే ఇది. సో కనిపిస్తుందా, ఇది హై. కింద చూస్తే ఇది ఇక్కడ వచ్చేసరికి ఇది టాప్లకి అనమాట. అండ్ ఏవైతే పక్కన ఉన్నాయో ఇవి, అండ్ ఇది 2 వచ్చేసరికి బేసులకి. ఓకే, ఇది వచ్చేసరికి ఇన్పుట్. ఈ 3 ఇది ఇన్పుట్, ఈ 3 ఇది ఇన్పుట్. ఓకే, ఇది మళ్ళీ వీడియో చేస్తాను, చెప్తున్నా జస్ట్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి. అండ్ ఏదైతే ఇది ఆన్ చేస్తామో ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే దీనికి వస్తుంది, ఇక్కడ నుండి వైర్లు కాస్త దీనికి వస్తుంది. సో ఇది వచ్చేసరికి యాక్చువల్గా మీ ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. మిక్సర్కి ఇన్పుట్ ఏదవుతుందో అరాన్స్లో అది బై డిఫాల్ట్గా ఇక్కడ ఇస్తాం. గెయిన్ అన్నీ ప్రతిదాన్ని స్ట్రైట్గా పెడతాం. వాల్యూమ్ కాస్త ఫుల్ పెట్టేస్తాం. ఏవైతే అవుట్ ఉన్నాయో ఇవి కూడా ఫుల్ పెట్టేస్తాం. ఓకే, ఇవి కూడా ఫుల్ పెట్టేసి దీని నుండి వచ్చిన అవుట్పుట్ ఏవైతే ఉన్నాయో ఈ 2 తీసుకొచ్చి ఏదైతే డీబీఎక్స్ ఉందో డీబీఎక్స్ ఇన్పుట్కి ఇస్తాం. డీబీఎక్స్ ఇన్పుట్ అంటే ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఈ 2 ఇన్పుట్స్ అంటే ఇది
అండ్ ఇది ఇన్పుట్స్ అవుతాయి. అండ్ ఏవైతే దీని ఇన్పుట్ పక్కన బటన్స్ ఉంటాయి, ఈ రెండు కూడా పైకి ఉండాలి. పైకి అంటే ఆఫ్ స్టేట్లో ఉండాలన్నమాట. ఓకే, ఇది ఆన్ చేస్తే ఏమవుద్దంటే ఇంటూ 10x అయిపోద్ది అనమాట. మీరు పంపించిన దాన్ని ఇంటూ 10x సౌండ్ కింద మారుస్తుంది. అందుకే ఆపేయండి అట్లా. అండ్ ఇది లో అంటే బేస్కి ఇస్తాం, ఇది హై అంటే పైకి, అంటే హై అంటే ఏంటి టాప్లకి ఇస్తాం. ఇది ఇన్పుట్ ఇంకో ఛానల్ది. హై అంటే ఇది వచ్చేసరికి ఏంటిది లో అంటే బేస్కి ఇస్తాం, హై అంటే టాప్లకి ఇస్తాం. ఓకే, మధ్యది వాడట్లేదు. ఓకే, మేము మధ్యది వాడట్లేదు. ఇప్పుడు ఇది ఏ కన్ఫిగరేషన్ ఉందంటే 2-వే కన్ఫిగరేషన్. 2-వే కన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఈ మధ్యని మొత్తం క్రాస్ ఓవర్ని అయితే 2-వేలో పెట్టచ్చు, అయితే 3-వేలో పెట్టచ్చు అనమాట. 3-వే అంటే ఇది కూడా ఆఫ్లో ఉంటే 3-వే. అక్కడ కింద చెప్పాడు చూసారా, ఫస్ట్ ఇది ఆన్లో ఉండి మిగతా పక్కది ఆఫ్లో ఉంటే 2-వే మోడ్. నేను 2-వే మోడ్లో వాడుతున్నాను. ఈ పక్క బటన్ ఉంది చూసారా, ఇది ఎప్పుడు ఆఫ్లో ఉంచండి, నార్మలైజేషన్ అంటారు దాన్ని. ఓకే, ఏం లేదు, లోని కలిపేస్తాను అనమాట. లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, దీని నుండి జనరేట్ అయ్యింది. అంటే రెండు వేరు యాక్చువల్గా దీన్ని వేరేగా వాడచ్చు, దీన్ని వేరేగా వాడచ్చు మనం. సరే, దీన్ని వేరేగా వాడచ్చు. ఇది ఆన్ చేస్తే రెండింటిని కలిపేస్తుంది. సో అది మనం ముందే కలిపేస్తున్నాం. ఏదైతే ఇన్పుట్ ఇచ్చేటప్పుడే ఏదైతే మన ఇది ఉందో అహూజా ఆడియో డెక్ ఉందో అందులో మోనో ఆడియో తీసుకుంటున్నాం కాబట్టి మిక్స్ చేసే వస్తుంది. ఇక్కడ కూడా మిక్స్ చేసే వెళ్తుంది కూడా. సో అలాంటప్పుడు దీన్ని ఏం కెలకక్కర్లేదు, జస్ట్ దీన్ని ఆఫ్లో ఉంచండి. ఓకే, ఇది ఆఫ్లో ఉంటుంది. ఇదంతా సెట్టింగ్స్ ఇంతే, ఈ మధ్యది వాడట్లేదు ఎందుకంటే 2-వే మోడ్ కాబట్టి. సో ఇప్పుడు ముందుకు వస్తే, అండ్ ఏదైతే లో ఇన్పుట్ తీసుకున్నామో ఇవి కాస్త 90కి వెళ్ళిపోతాయి. 90 బ్యాక్ సైడ్ చూపిస్తా. ఏదైతే హై ఇన్పుట్ ఉందో ఈ కేబుల్స్ అన్నీ ఇలా వచ్చేసి డైరెక్ట్గా LXC 2400కి వెళ్ళిపోతున్నాయి. ఓకే, అంతే. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఇది 2-వే సెట్టింగ్స్ చెప్తున్నా. ఏంటంటే ఒక ఛానల్ చేస్తే, అంటే ఈ ఛానల్ చేస్తే ఈ ఛానల్ అలాగే పెట్టుకుంటారు సౌండ్. ఈ ఛానల్ సౌండ్ ఎంత పెట్టారో ఆ ఛానల్ అంత పెడతారు కాబట్టి. ఓకే, ఇది ఉంది కదా, ఇది ఇన్పుట్ అనమాట. అంటే మీరు ఏదైతే మిక్సర్ నుండి వస్తుందో దీనికి వైరు, దాని దగ్గర నుండి సౌండ్ ఇంక్రీజ్ చేయడానికి మన సౌండ్కి వెళ్ళక్కర్లేదు, దాన్ని 0లో పెట్టేస్తారు. సో అటుపక్క కూడా 0లో పెడతారు. ఇది వచ్చేసరికి లో, అంటే 0 దగ్గర నుండి అంత ఫ్రీక్వెన్సీ మీ సబ్ ఊఫర్ పంపించాలని చెప్పడం కోసం. దానికి ఏం చేస్తారంటే 0 నుండి మ్యాక్సిమం ఏ సబ్ ఊఫర్ అయినా 140 అనే, ఆ 140 నుండి కూడా ఇంకా వాయిస్ వచ్చేస్తుంది మీకు. 140 నుండి ఇంకా మాట కలిసిపోద్ది అనమాట బేస్లో. ఇది చూస్తే సబ్ ఊఫర్లో ఇంకా కొన్నిసార్లు టారస్ లాంటి మామూలు డీబీఎస్ కాకుండా వేరే క్రాస్ ఓవర్లు ఏమి వాడినా సరే, ఏవైనా కాదు, నార్మల్గా వాడే తక్కువ రేట్లో క్రాస్ ఓవర్లు ఏవైనా సరే వాయిస్ వచ్చేస్తుంది సబ్బులండి. చాలా చిరాకుగా ఉంటుంది మనకి, ఎందుకంటే అది వాటికి ఫ్రీక్వెన్సీ రేంజ్ వేరేగా ఉంటుంది అనమాట. ఏదైతే దాని ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుందో అది 140 కన్నా ఎక్కువ సబ్బులకి ఇచ్చేస్తుంది, అందుకని వాయిస్ వస్తుంది. అందుకనే మన 145 దగ్గర నుండి ఇది ఇక్కడ ఉంది స్టార్ట్ అవుద్ది. ఓకే, 45 దగ్గర నుండి ఒకసారి ఫోకస్ చేద్దాం. 45 దగ్గర నుండి 140 వరకు మనం సబ్బులకు పంపిస్తున్నాం. ఓకే, ఇదేంటి ఇక్కడ నుండి సెలెక్ట్ చేసింది లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ నుండి ఇదంతా ఉంది కదా, ఇక్కడ నుండి ఇది అంతవరకు ఉంది, అంతవరకు అంటే ఎలా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత ఫ్రీక్వెన్సీ మధ్య దానికి వెళ్తుంది. మధ్యలో మనం మిడ్ వదిలేసాం కదా, దానికి వెళ్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా హైకి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఎలా పెడితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా హైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా లోకి వెళ్తుంది, ఇదంతా మిడ్కి వెళ్తుంది. మిడ్ మనం వాడట్లేదు ఎందుకంటే ఇక్కడ నుండి బేస్ ఉంటుంది, వాయిస్ ఉంటుంది. మనకు అలాంటి స్పీకర్లు ఏం లేవు. మనకు ఉండేవి 5 లైన్ ఏరియాలు అండ్ సబ్బులకి ఇక్కడ నుండి ఎక్కడికి లైన్ ఏరియాలకి అవే టాపులకి కట్ ఉంటుంది. ఇంకా మీకు టాపుల్లో బేస్ వచ్చేస్తుంది అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం తగ్గిస్తే టాపుల్లో బేస్ తగ్గిపోద్ది, అలాగే వాయిస్ కూడా తగ్గిపోద్ది. అందుకో ఇది పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఇది 3 అనమాట. ఈ 2 అంతే, ఈ 2 బాగా పెట్టుకుంటే సరిపోద్ది. ఇది వచ్చేసరికి మీరు అవుట్పుట్ పెంచాలనుకుంటున్నారు, ఇక్కడ నుండి ఇన్పుట్ ఎంత వచ్చింది, ఇంకా అవుట్పుట్ వాల్యూని మనం ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట, సౌండ్ పెంచేసుకోవచ్చు. అయితే మేము ఏం చేస్తామంటే 0 ఇది హైని తగ్గించాం, లోకి 0 పెట్టుకున్నాం. మిడ్ ఎలాగో వాడట్లేదు, దీని సంగతి మనకు అనవసరం. సో హై 0 పెట్టేసుకున్నాం, ఇవన్నీ 0 పెట్టుకున్నాం కాబట్టి ఇది 0 పెట్టేసాం. హై వచ్చేసరికి 0 పెడితే ఏమవుతుందంటే పీక్ అంటే రెడ్లు వెలిగేస్తున్నాయి అనమాట. సో రెడ్లు వెలిగేస్తే ప్రాబ్లం కదా మనకి. సో అందుకని -10 పెట్టుకున్నాం. సో సేమ్ ఇలా పెట్టారు, ఇక్కడ అదే చేస్తారు. 0 ఇక్కడ నుండి 140, ఇది 450 నుండి ఇది 0, ఇది సంబంధం లేదు. ఇది వచ్చేసరికి -10.
మాది వచ్చేసరికి ఇది అహూజా 300 MP స్పీకర్లు కాబట్టి మళ్ళీ సెట్టింగ్ చేస్తాం. మీది డిఫరెంట్ ఉండొచ్చు. ఇది డీబీఎక్స్ క్రాస్ ఓవర్ సెట్టింగ్స్. ఓకే, ఇందులో డౌట్ క్లారిటీ ఉందనుకుంటా. ఇంకా నేను చూపెట్టాల్సింది ఒకటే ఏంటంటే ఇది ఇన్పుట్ అవ్వడం, ఇది మీ డెక్కకి ఇస్తారు. ఇవన్నీ జీరోలు పెట్టేస్తాం, ఇది ఫుల్ పెట్టేస్తాం, ఇవి కూడా ఫుల్ పెట్టేస్తాం. ఇది మా ఏదైతే మిక్సర్ ఉందో ఇది ఎక్కువ వాల్యూమ్ పంపించదు. ఈ మిక్సర్ అనేది అసలు ఎక్కువ సౌండ్ ఎక్కువ రాదు ఈ మిక్సర్, అందుకని మేము ఫుల్ పెడతాం. అంటే ఈ మిక్సర్లో సౌండ్ ఎక్కువ రాదు. మామూలు మిక్సర్లో అయితే నచ్చినది పంపించేస్తే, గెయిన్స్ పెట్టేస్తే, ఇది పంపించదు. అందుకని మేము ఫుల్ పెట్టేసినా సరే మా డీజే కాలలేదు, మీ స్పీకర్లో కాలట్లేదు, యాంప్లిఫైర్కి ఏం అవ్వట్లేదు. అది గుర్తుంచుకోవాలి. మీరు సరదాగా ఫుల్ పెట్టేయకండి, చూసుకొని పెట్టండి. ఇక్కడ ఎంత పెడితే పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఇక్కడ ఫుల్ ఎందుకు పెట్టేసామంటే ఫోన్లో మేము సౌండ్ తగ్గించేసుకుంటే ఇంకా కంట్రోల్ అయిపోద్ది కాబట్టి. అది డీబీఎక్స్. ఇప్పుడు మనం ఇది చూద్దాం, 90 చూద్దాం. ఇది డైనాటిక్ 90. ఇక్కడ మీరు చూస్తే మేము అవుట్పుట్ తీసుకొని అక్కడ చివరికి వెళ్ళేసరికి స్ప్లిట్ చేసాం. అంటే ఒక ఇన్పుట్ తీసుకొని అక్కడ జాయింట్ వేసి 2 ఇళ్ళకి కలిపేసాం. మీరు యాక్చువల్గా కావాలంటే జాయింట్లు లేకుండా ఇంతలో ఫస్ట్లో చూపెట్టిన కేబుల్ ఉంటుంది కదా, 2 వైపులా చిన్న కేబుల్ తీసుకొని స్పీకర్లు తగిలించుకొని అలాగేం చేసుకోవచ్చు. అదంతా ఎఫిషియెంట్ ఏం కాదు, ఎందుకంటే స్పీకర్లు కదిలిపోతే 2 స్పీకర్లు అయిపోతున్నాయని మేము జాయింట్ వేసేసుకున్నాం. కనీసం ఒక స్పీకర్ అని పలుకుతుంది కదండి. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా ఈ బ్యాక్ సైడ్ ఇలాంటి యాంప్లిఫైర్లకి ఇలాంటి స్విచ్లు వేస్తాడు చూసారా, వాటిలో ప్రాబ్లం ఏంటంటే కొన్ని రోజులకి టెస్ట్ పెట్టేసి ఆటోమేటిక్గా పనిచేయడం మానేస్తాయి స్విచ్లు. వైబ్రేషన్స్ కట్ ఏమవుద్దంటే కదిలిపోయి మీ యాంప్లిఫైర్ ఎంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నా సరే సౌండ్ బాగా రాదు, బెక్కినట్టు వస్తుంది, లేకపోతే నాయిస్ వచ్చేస్తుంటుంది. సో ఇది జాగ్రత్త. ఎప్పుడైనా సరే అది డస్ట్ పెట్టేస్తే కొంచెం ఎయిర్ బ్లవర్స్ ఉంటాయి కదా, గాలి కొట్టేవి, వాటితో కొంచెం క్లీన్ చేసుకుని వాటిని కదపొద్దు. ఇది మా సెట్టింగ్స్ ఏం చేస్తామంటే లిమిటర్ ఆన్లో పెట్టాం. లిమిటర్ ఏం చేస్తుందంటే మీ సబ్ ఊఫర్కి లోవర్ ఫ్రీక్వెన్సీ అనకూడదాన్ని డీసీ వోల్టేజ్ని పంపించుకొని ఉంటుంది. అంటే ఏం లేదు, మన స్పీకర్కి ఎలా వెళ్ళాలంటే ఇలా వెళ్తుంది అనమాట. సౌండ్ అనేది ఇలా వేవ్ ఫామ్లో వెళ్తుంది. ఎప్పుడైతే మనకు రెడ్లు వెలుగుతాయో, మన ఇప్పటివరకు ఎలాగెళ్ళింది ఇలా వేవ్ ఫామ్ వెళ్తుంది కదా, వేవ్ అంటే ఇలాగా కరువులు ఉండి ఇప్పుడు వరకు ఎప్పుడైతే రెడ్ వెలిగిందో అప్పుడు అలా వేవ్ వెళ్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఇలా వస్తుంది అనమాట. అంటే ఇలా చూడండి, ఇలా అంటే స్క్వేర్ బాక్స్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు వరకు ఇలా వెళ్తుంది సౌండ్, మీరు రెడ్ వెళ్ళేసరికి ఏమవుద్దంటే ఇలా స్క్వేర్ అయిపోద్ది. ఇంకా ఇలా స్క్వేర్ అంటే ఏమంటారు అంటే దాన్ని డీసీ వోల్టేజ్ అంటారు. సో డీసీ వోల్టేజ్ ఎప్పుడైనా సరే స్పీకర్లు కాల్చేస్తుంది. అందుకే మీ యాంప్లిఫైర్లో లిమిటర్ ఆన్ చేసుకుంటే మీకు రెడ్ వెలిగినట్టు చూపిస్తుంది యాంప్లిఫైర్లో, కానీ అది డీసీ వోల్టేజ్ని సబ్ ఊఫర్లకు పంపిస్తుంది. సో అప్పుడు అది దానివల్ల ఏమిటంటే మీ స్పీకర్లు కాలిపోవు. అందుకే మా స్పీకర్లు కాలేదు, ఎందుకంటే మేము లిమిటర్ ఆన్లో పెట్టాం. అనుకోవచ్చు లిమిటర్ అంటే ఏం చేస్తుంది, సౌండ్ తగ్గించేస్తే ఎంత సౌండ్ పెట్టినా సరే పంపిస్తుంది అంటే పంపించదు. ఎందుకంటే మీ స్పీకర్లు ప్రొటెక్షన్ అదే, ఎందుకంటే డీసీ వోల్టేజ్ నాపేస్తుంది కాబట్టి. సెన్సిటివిటీ ఎప్పుడు 0.75 ఏం లేదు. ఇది మీకు ఇదంతా అనవసరం. లైక్ మీ 1 వోల్టేజ్ పెడితే మీరు ఎక్కువ సౌండ్ పెడితే తక్కువ వస్తుంది, 1.4 పెడితే అదే సౌండ్కి ఇంకా తక్కువ సౌండ్ వస్తుంది. 0.7 అంటే తక్కువ సెన్సిటివిటీ ఉంటే ఈజీగా యాంప్లిఫైర్ రెస్పాండ్ అవుతుంది మీనింగ్. మోడ్ వచ్చేసరికి ప్యారలల్ పెట్టాం. ప్యారలల్ అంటే ఏం లేదు, 2 ఇన్పుట్లు ఇస్తే 2 అవుట్పుట్లు వస్తాయి. ఇది మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్యారలల్ అంటే ఒకటి ఇచ్చినా సరే ఇంకోటి కూడా పలికేస్తుంది అనమాట ప్యారలల్ అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఇది ఉందో దీని క్రాస్ ఓవర్, ఇంటర్నల్ క్రాస్ ఓవర్ ఉంటుంది కదా, అది బేస్లో పెట్టాం, లో పాస్ అంటే ఇప్పటి వరకు మనము క్రాస్ ఓవర్ నుండి ఏవైతే వైర్లు అదే ఇన్పుట్ ఇస్తున్నామో అదేంటి 140 GHz 140 Hz ఇస్తున్నాం అనమాట. ఓకే, ఫ్రీక్వెన్సీ ఎంత ఇస్తున్నాం, 140 ఇస్తున్నాం కదా. ఇంటర్నల్ దీని క్రాస్ ఓవర్ ఏదైతే ఉందో అది ఎంతవరకు వర్క్ చేస్తుందంటే 160. దీని దృష్టిలో బేస్ అంటే 160 అనమాట. యాంప్లిఫైర్ దృష్టిలో ఎప్పుడైనా బేస్ పెట్టాలంటే 160. ఇంకండి లో పాస్ ఈక్వల్ టు ఫిల్టర్ ఈక్వల్ 160 GHz. ఓకే, 160 దీని దృష్టిలో. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది, మేము పంపించేది 140, 160 కన్నా ఎక్కువైంది అనుకోండి, ఇది ఫిల్టర్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మనం పంపించింది 140 కాబట్టి ఇది ఫిల్టర్ చేయదు. ఓకే, అందుకే మేము లో పాస్లో పెట్టేస్తాం, అంటే దీని క్రాస్ ఓవర్ ఆన్లో ఉంచాం. ఇంకోటి లో కట్ 0. లో కట్ వచ్చేసరికి అంటే మన స్పీకర్లు ఎప్పుడు కూడా 40 Hz నుండి పలుకుతాయి. ఓకే, మన స్పీకర్లు ఎక్కడి నుండి రెస్పాండ్ అవుతాయి అంటే 40 Hz నుండి రెస్పాండ్ అవుతాయి. అందుకే లో కట్ ఆన్లైన్ ఉంటే ఏమవుద్దంటే మన క్రాస్ ఓవర్ అనేది డీబీఎక్స్ క్రాస్ ఓవర్ అనేది 45 Hz నుండి పంపిస్తుంది అనమాట. మీ టారస్ కట్ ఉంటాయి కదా, టారస్ అనేవి 0 నుండి పంపించేస్తాయి 160 వరకు. సో మనం ఏదైతే లో పాస్ ఫిల్టర్ ఉందో, ఇది ఉందో 160 ఉందో, ఒకసారి ఫోకస్ అవుట్ 160 ఉందో అది 160 కన్నా ఎక్కువ అవ్వకుండా చూసుకుంటుంది. లో కట్ ఏం చేస్తుంది అంటే 30 కన్నా తక్కువ అవ్వకుండా చూస్తుంది. అంటే మన స్పీకర్ పలికేదే 40 Hz నుండి,
మన క్రాస్ ఓవర్ ఆల్రెడీ డీబీఎక్స్ వాడుతున్నాం కాబట్టి అది 45 నుండి పంపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అనుకోకుండా మీరు ఎప్పుడైనా డీబీఎక్స్కి రాకుండా ఏదైనా క్రాస్ ఓవర్ వాడితే అది ఇది ఆన్లో ఉంచుకోవడం వల్ల ఏమవుద్దంటే తక్కువ ఫ్రీక్వెన్సీని మీ స్పీకర్ పంపించదు. తక్కువ ఫ్రీక్వెన్సీ వస్తే ఏం లేదు, మీ హోమ్ థియేటర్ ఉంటుంది కదా, నార్మల్గా ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటుంది కదా, అవి 30 కన్నా తక్కువలో పనిచేస్తాయి. అందుకే వాటి షేప్ కానీ చూస్తే రౌండ్గా ఉంటాయి అనమాట వాటి షేప్స్. సో ఓకే, అవి రెస్పాండ్ అవ్వగలవు, వాటికి ఆ కెపాసిటీ ఉంది. కానీ మన సబ్ ఊఫర్లకి ఆ కెపాసిటీ లేదు, 30 కన్నా తక్కువ హెర్ట్జ్కి రెస్పాండ్ అయ్యే కెపాసిటీ లేదు. సో లో కట్ ఆన్లో ఉంటే మనం మన స్పీకర్లో ప్రొటెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన స్పీకర్స్ 30 హెర్ట్జ్ కింద తక్కువ వర్క్ అవ్వడానికి తయారు చేయలేదు వాటిని. అందుకే ఇది ఆన్లో ఉంచితే మన స్పీకర్లకి 30 హెర్ట్జ్ కన్నా తక్కువ వెళ్ళదు. అప్పుడు అవి కొంచెం కాలకన్నా ఉంటాయి. మీ డీప్ బేస్ ఉంటుంది చూస్తే, మీరు యూట్యూబ్లో పెడుతుంటారు డీప్ బేస్, అవి డీప్ బేస్ కట్ పెట్టినా సరే మీకు అటువంటి సాంగ్స్ ప్లే చేసినా సరే మీ యాంప్లిఫైర్ కాకపోదు, మీ స్పీకర్లు కాలిపోవు. అంటే లో ఫ్రీక్వెన్సీ ఎన్హాన్సర్ వచ్చేసరికి ఆఫ్లో ఉంచాం. ఏం లేదు, లో ఫ్రీక్వెన్సీ అంటే బేస్ని ఇంకా బాగా చేయడం కోసం ఆఫ్లో ఉంచాం. గ్రౌండ్ ఆన్లో ఉంచండి. గ్రౌండ్ ఆన్లో లేదు అంటే మీకు వ్యాన్లో ఉన్నాం కాబట్టి గ్రౌండ్ ఇవ్వడం కావదు, అంటే గ్రౌండ్ వైర్ కలపడం కావదు. ఇప్పుడు మనం గ్రౌండ్ వైర్లు తీసేసి వ్యాన్ ఆపేసి, వ్యాన్ ప్రతిసారి గ్రౌండ్ ఇవ్వలేం కదా, గ్రౌండ్ ఆపేస్తాం అంతే. ఇది మొత్తం ఓవరాల్ వ్యాన్ చెప్పాను. అసలు ఏం వాడుతున్నాం ఇంకా చెప్పడం మర్చిపోయింది ఏదైనా ఉందా వీడియోలో అంటే ఇది వచ్చేసరికి అహూజా నుండి డెక్ ఆడియో రిసీవర్. ఇందులో వచ్చేసరికి మేము స్టీరియో మోనో ఉంటుంది, మోనో అనమాట. ఇంతలో మన క్రాస్ ఓవర్లు చెప్పాను, మోనో ఆన్ చేసుకోవాలంటే అది ఆన్ చేయాలని బటన్. సో అక్కడ కెలుక్కునే బదులు ఇక్కడ పంపించేటప్పుడే మోనోలో పంపించేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా. సో ఈ వాల్యూమ్ కూడా ఫుల్ పెట్టేసి, ఫుల్ కదా 9 పెట్టారు. సో ఇక్కడ నుండి తీసుకుంటారు, దానికి పంపిస్తారు, ఇది పంపిస్తుంది. ఇదంతా సెటప్ అంతే. మ్యాక్సిమం సండే దీనికి మరొక 2 బాక్సులు యాడ్ అవుతాయి. సో అప్పుడు మనం మొత్తం ఇంకా ఫైనల్ సెటప్ లైట్స్ అన్నీ కూడా. సో అప్పుడు మ్యాక్సిమం నేను వీడియో అప్లోడ్ చేస్తాను, సాంగ్స్ ప్లే చేసింది ఇప్పుడు ప్లే చేయడం కావద్దు, ఎందుకంటే ఇదంతా ఎప్పుడు పడిపోద్దో తెలియదు, జస్ట్ ఏదో ఒక రాయి మీద నిలబడి ఉంది మొత్తం. సో అంతే ఈ వీడియోలో. హోప్ నచ్చింది అనుకుంటే, ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. మ్యాక్సిమం ఇంకేం ఉండవు, ఎందుకంటే క్రాస్ ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్యాక్ సైడ్ ప్యానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి అసలు క్రాస్ ఓవరే ఉండదు, దీంతో అసలు తలపే లేదు మనకి, హౌజా క్రాస్ ఓవర్ లేదు వెనక్ సైడ్, జస్ట్ ఇన్పుట్ అవ్వడం అవుట్పుట్ తీసుకున్నాం అంతే పని. జనరేటర్ ప్రైజెస్ కావాలన్నా, ఎక్కడ ఎక్విప్మెంట్ దొరుకుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు కావాలంటే కొనుక్కుందరు. సో అది లెక్క. హోప్ వీడియో నచ్చింది అనుకుంటా, చాలా పెద్ద వీడియో.